Posology. Posos. Posos means how much and logos means science. The study of how much to use the quantity is called posology. అదొక మెడికల్ బ్రాంచ్లో ఒక పార్ట్. ఏంటంటే ఎంత డోసు ఎంత క్వాంటిటీ డ్రగ్స్ అడ్మినిస్టర్ చేయాలి పేషెంట్కి, డిజైర్డ్ పేషెంట్స్కి డిజైర్డ్ ఫార్మకలాజికల్ ఎఫెక్ట్స్ రావడానికి ఎంత డోస్ వాడాలి, ఎంత క్వాంటిటీ వాడాలి అని చదివేది పోసాలజీ. ఇప్పుడు డోస్ డిటర్మైన్ చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏజ్, నెక్స్ట్ కండిషన్ అంటే డిసీజ్ కండిషన్, సివియారిటీ ఆఫ్ డిసీజ్, టాలరెన్స్ కొంతమందికి ఎంత టాలరెంట్గా ఉన్నారు, ఇడియోసింక్రసీ, రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఫార్ములేషన్, డ్రగ్ ఇంటరాక్షన్, రేట్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ డ్రగ్. ద డోస్ కెన్ బి కన్ఫర్మ్డ్ బై ప్రిస్క్రైబర్ ఆర్ ఫార్మకోపియా. ఎంత డోస్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు అనేది మనకి డౌట్ ఉంటే ప్రిస్క్రైబర్ అని అడగచ్చు, లేదా ఫార్మకోపియాలను చెక్ చేసుకోవచ్చు. అంత టైం లేకపోతే ఒక సీనియర్ పర్సన్ అని అడగచ్చు. డోస్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఇవి. ఇప్పుడు ఒక డ్రగ్కి ఒక ఆప్టిమమ్ డోస్ అంటే ఏంటంటే మనకు కావాల్సిన డిసైడ్ ఎఫెక్ట్ చూపించేదాన్ని ఆప్టిమమ్ డోస్ అంటారు. ఇప్పుడు ఒక డోస్ ఉందనుకోండి, పారాసెటమాల్ ఉందనుకోండి, ఫీవర్ తగ్గడానికి 650 mg అయితేనే పనిచేస్తుంది. మోస్ట్లీ 500 mg పనిచేస్తుంది, బట్ ఎవ్రీ 4 hours తీసుకుంటే పనిచేస్తుంది. సో అలాంటి కొన్ని ఫ్యాక్టర్స్. సో ద ఆప్టిమమ్ డోస్ ఆఫ్ ఎ డ్రగ్. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏజ్లో ఫార్మకోకైనెటిక్స్. ఏజ్ ఈజ్ ఆఫ్ గ్రేట్ సిగ్నిఫికెన్స్. ఇప్పుడు చిల్డ్రన్ అండ్ ముసలి వాళ్ళు అంత ఈజీగా డ్రగ్స్ని డైజెస్ట్ చేసుకోలేరు అండ్ దే కెన్ నాట్ ఎబుల్ టు ఎక్స్క్రీట్. ఎందుకంటే చిల్డ్రన్లో కిడ్నీస్ ఆర్గన్స్ సరిగ్గా డెవలప్ అయి ఉండదు. వేరాజ్ అడల్ట్స్ జీరియాట్రిక్స్కి వచ్చేసరికి ఆల్రెడీ యూజ్డ్ పోర్షన్ వల్ల డిసీజెస్ వల్ల అంత అబ్జార్ప్షన్ ఎక్స్క్రీషన్ ప్రాపర్గా ఉండదు. సో చిల్డ్రన్ కొన్నిసార్లు హయ్యర్ అమౌంట్ ఆఫ్ బెలడోనా, డిజిటాలిస్, ఎథనాల్ తీసుకోగలరు, కానీ ఎల్డర్లీ తీసుకోలేదు. సో ఒక డ్రగ్ ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు కానీ లేదా దాని డోస్ మెన్షన్ చేసేటప్పుడు అది ఏజ్ ఇస్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ హిప్నోటిక్స్, ట్రాంక్విలర్స్ స్మాల్ అమౌంట్ కూడా చిల్డ్రన్లో కన్ఫ్యూజన్ స్టేట్కి గురేటట్టు చేస్తుంది, ఈవెన్ చిల్డ్రన్ కానీ జీరియాట్రిక్స్ కానీ. నెక్స్ట్ జెండర్. ఉమెన్ ఆల్వేస్ డు నాట్ రెస్పాన్స్ టు ద యాక్షన్ ఆఫ్ డ్రగ్ యాజ్ సేమ్ యాజ్ ఇన్. ఎగ్జాంపుల్ మార్ఫిన్ అండ్ బార్బిట్రేట్స్ బిఫోర్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఇట్ కాజెస్ ఎగ్జైట్మెంట్ ఇన్ ఉమెన్, నాట్ ఆల్వేస్ ఇన్ మెన్. బట్ సో స్పెషల్ కేర్ షుడ్ బి టేకెన్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్, ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్. బికాస్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఆ డ్రగ్స్ అంబికల్ కార్డ్ అది దాటి వెళ్తుంది, ఆ బ్యారియర్ దాటి వెళ్తుంది. నెక్స్ట్ లాక్టేషన్ అప్పుడు మిల్క్లో ఎక్స్క్రీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ పెరిగేటివ్స్ మెన్స్ట్రుయేషన్ అప్పుడు అవాయిడ్ చేయాలి. సో కొన్నిసార్లు యూట్రిన్ స్మూత్ మజిల్స్ని స్టిమ్యులేట్ చేసే కొన్ని డ్రగ్స్ని ప్రెగ్నెన్సీ అప్పుడు అవాయిడ్ చేయాలి. దీస్ ఆర్ కాంట్రా ఇండికేషన్స్. ప్లాస్టిక్ పర్గేటివ్స్, యాంటీమలేరియల్స్, ఎర్గాట్ ఆల్కమైడ్స్ ఆర్ కాంట్రా ఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ ఆల్కహాల్, బార్బిట్రేట్స్, narcotics and non-narcotic analgesics are contraindicated in pregnancy because they crosses the placental barrier and affects the fetus. ఇంకో ఎగ్జాంపుల్ యాంటీహిస్టమైన్స్ లైక్ మార్ఫైన్ అండ్ టెట్రాసైక్లిన్. Antihistamines, gamma morphine, gamma tetracycline are contraindicated in lactating women. Are they excreted in milk? సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే ఉమెన్స్లో వీటిని కాంట్రాఇండికేటెడ్గా కాషన్స్గా వాడుకోవాలి. సో ఈ ఎగ్జాంపుల్స్ ఆర్ మోస్ట్లీ ఆర్జిన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ బాడీ వెయిట్. యావరేజ్ డోస్ ఎప్పుడైనా మనం మిలీగ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్తోనే ఇస్తాం. పిల్లలకైతే సర్ఫేస్ ఏరియాని బట్టి ఇస్తాం. సో ఒక టోటల్ అడల్ట్ వెయిట్కి ఇచ్చే డోసు మనం 50 to 100 kgs మధ్యలో క్యాలిక్యులేట్ చేసి ఒక అడల్ట్ డోస్ పారాసెటమాల్ 500 mg, 650 mg అని పెడతాం. సో వాళ్ళకి తక్కువ ఉన్నప్పుడు మినిమైజ్ చేయాలి. వాళ్ళు 100 kgs దాటుంటే సరిపోదు కాబట్టి చూడాలి. ఒబేస్ చిల్డ్రన్, మాల్న్యూట్రిషన్ పేషెంట్కి స్పెషల్ కాషన్ తీసుకొని మనమే వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాలి. రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఐవీలో స్మాల్ డోస్ కూడా మేము ప్రొడ్యూస్ లార్జర్ ఎఫెక్ట్స్ బికాస్ డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ బైపాస్, సెకండ్ బైపాస్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ ఐవీలో ఎక్కువ ఉంటుంది బికాస్ ఇదంతా ఓరల్లోకి వెళ్ళి లివర్లో బైపాస్ అవి ఫస్ట్ పాస్ మెటబాలిజం, సెకండ్ పాస్ మెటబాలిజం ఉండదు కాబట్టి. సో ఎప్పుడన్నా ఒక డ్రగ్ ఐవీలో ఇచ్చినప్పుడు ప్రెసిపిటేషన్, టాక్సిటీ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ డ్రగ్. ఐవీలో అయితే ఫాస్ట్ అబ్జార్ప్షన్, ఫాస్ట్ మెటబాలిజం, ఫాస్ట్ ఎక్స్క్రీషన్ ఉంటుంది. ఓరల్ పర్లేదు, ఆక్యులర్ ఓన్లీ ఐవర్. అలా కంట్రోల్డ్ స్టిమ్యులేషన్స్, కంట్రోల్డ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. నెక్స్ట్ టైమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ప్రెజెన్స్ ఆఫ్ ఫుడ్ ఆల్వేస్ డిలేస్ అబ్జార్ప్షన్. ఫ్యూ డ్రగ్స్ ఉన్నాయి ఎంటీ స్టమక్లో ర్యాపిడ్గా అబ్జార్బ్ అవుతాయి. ఎగ్జాంపుల్ ర్యాంటడిన్, ఒమిప్రజోల్, రాబిప్రజోల్ అలాంటివి అనమాట. యాంటీబయాటిక్స్ కూడా ఎంటీ స్టమక్లో తీసుకుంటే బెటర్ యాక్షన్ అవుతాయి, ఎందుకంటే యాంటీబయాటిక్స్ అబ్జార్ప్షన్ని
ఫుడ్ డిలే చేస్తుంది అనమాట. కొన్నిసార్లు ఫుడ్ ముందు తీసుకున్న అమౌంట్ ఆఫ్ డ్రగ్సే ఒక మీల్ తర్వాత తీసుకుంటే అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. కానీ కొన్ని కేసెస్లో ఇరిటేటింగ్ డ్రగ్స్ ఉంటాయి, అలాంటివి మీల్ తర్వాతే తీసుకోవాలి. బికాజ్ ఇట్ మే ఇరిటేట్ ద గ్యాస్ట్రిక్ మ్యూకోసా. ఎగ్జాంపుల్ ఐరన్, ఆర్సెనిక్, కాడ్ లివర్ ఆయిల్ మస్ట్ ఆల్వేస్ బి గివెన్ ఆఫ్టర్ ఫుడ్. ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్, స్టిమ్యులెంట్స్ని డే లైట్ అప్పుడు, నెక్స్ట్ హిప్నాటిక్స్ని డార్క్నెస్లో ఇవ్వాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు స్టిమ్యులేటింగ్ డ్రగ్స్ని డే లైట్ బాగా స్టిమ్యులేట్ చేస్తుంది, హిప్నాటిక్స్ పొద్దున వేసుకున్న అంత పని చేయదు. డార్క్ లైట్ మాత్రం హిప్నాటిక్స్కి, సెడేటివ్స్కి బాగా పనిచేస్తుంది అండ్ డే లైట్లో అంత పనిచేయదు. సో బార్బిట్రేట్స్ పొద్దున స్లీప్ ప్రొడ్యూస్ చేయడానికి వాడేది నైట్ వాడేదానికన్నా ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి, అప్పుడే మార్నింగ్ వీ కెన్ స్లీప్. నెక్స్ట్ ఆల్కహాల్ కూడా కోల్డ్ ఎన్విరాన్మెంట్స్లో బాగా టాలరేట్ అవుతుందంట సమ్మర్లో కన్నా. ఎమోషనల్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఫీమేల్స్ కొన్ని దాంట్లో లెస్ డోస్ ఆఫ్ సర్టెన్ డ్రగ్స్ అదే. నెక్స్ట్ ప్లేస్బోస్ ఏం రిజంబుల్ చేస్తాయంటే యాక్చువల్ మెడికమెంట్ ఇన్ ఫిజికల్ ప్రాపర్టీస్ టు ప్రొడ్యూస్ థెరపటిక్ బెనిఫిట్స్ ఇన్ డిసీజెస్ లైక్ యాంజినా అండ్ బ్రాంకిల్ ఆస్మా. సో ప్లేస్బోస్ అంటే ఏంటంటే ఓన్లీ స్ట్రక్చరల్గా అది ఉంటుంది అనమాట, యాక్టివ్ కాంపోనెంట్ కొన్నిసార్లు ఉండకపోవచ్చు. సో అలాంటివి కూడా యాంజైనాను, బ్రాంకిల్ ఆస్మా పేషెంట్లో ఇట్ ప్రొడ్యూస్డ్ సర్టెన్ ఎఫెక్ట్ అని ఆ ఎగ్జాంపుల్ మీనింగ్. ప్రెసెన్స్ ఆఫ్ అ డిసీజ్, బార్బిట్రేట్స్, క్లోరోప్రోమజిన్ లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళలో సైడ్ ఎఫెక్ట్స్ ప్రొలాంగ్డ్ టైం కాజ్ చేస్తాయంట. స్ట్రెప్టోమైసిన్ కిడ్నీ పేషెంట్స్లో కాంట్రా ఇండికేటెడ్ అంట, బికాస్ ఇట్ మే ఇంక్రీజ్ ద టాక్సిసిటీ ఆఫ్ ద కిడ్నీ ఆఫ్ ద పేషెంట్. సో ఫీవర్ అప్పుడు మనం చాలా లార్జ్ అమౌంట్స్ ఆఫ్ పారాసెటమాల్ని టాలరేట్ చేస్తాం. ఎస్. నెక్స్ట్ అక్యుములేషన్, స్లోలీ ఎక్స్క్రీటెడ్ డ్రగ్స్ మే బిల్డప్ ఎ సిగ్నిఫికెంట్ హై కాన్సన్ట్రేషన్ ఇన్ బాడీ అండ్ ప్రొడ్యూస్ టాక్సిక్ సింటమ్స్. ఇప్పుడు ఒకే డ్రగ్ చాలా రోజుల తరబడి వేస్తా ఉంటుంది, అది బాడీలో అక్యుములేట్ అయిపోయి సైడ్ ఎఫెక్ట్స్ కాజ్ చేస్తాయి. హై టీఆఫ్ ఉన్నవి కూడా అలానే జాగ్రత్త. ఇప్పుడు డిజిటాలిస్, ఎమిటిన్, హెవీ మెటల్స్ హై టీఆఫ్ ఉంటుంది, అంటే ఎక్కువసేపు బాడీలో ఉన్నాయి, వాటిని చూసుకొని ఇవ్వాలన్నమాట. క్యూములేటివ్ ఎఫెక్ట్ ఏంటంటే కొన్ని డ్రగ్స్ స్లోగా ఎక్స్క్రీట్ అవుతాయి, అవి బాడీలో అక్యుములేట్ అయ్యి ర్యాపిడ్ అబ్జార్బ్ కాకుండా డిగ్రేడేషన్ అవుతాయి. నెక్స్ట్ ఫినోబార్బిటాన్ ఇన్ ఎపిలెప్సీ, క్యూములేటివ్ ఎఫెక్ట్ ఈస్ డిజైర్డ్. క్యూములేటివ్ ఎఫెక్ట్ ఈస్ యూజువల్లీ ప్రొడ్యూస్డ్ బై ఆ డ్రగ్స్ స్లో ఎక్స్క్రీట్ అయితే ఫాస్ట్ అబ్జార్ప్షన్ అయితే. ఎగ్జాంపుల్ ఫినోబార్బిటాన్ ఇన్ ఎపిలెప్సీ. క్యూములేటివ్ ఎఫెక్ట్ మనకు. ఎడిటివ్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు 2 డ్రగ్స్ ఒకేసారి తీసుకుంటే ఏ యాక్షన్ని బి ఇంక్రీజ్ చేస్తుంది, బి యాక్షన్ని ఏ ఇంక్రీజ్ చేస్తుంది, దట్ ఈస్ ఎడిటివ్ ఎఫెక్ట్. 2 ఫార్మకలాజికల్ లేదా 3 ఒక డ్రగ్స్ ఒకేసారి అడ్మినిస్టర్ చేస్తే ఇఫ్ అడ్మినిస్టర్డ్ టుగెదర్ ఈజ్ ఈక్వలెంట్ టు ద సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ యాక్షన్. అంటే A+B = A/B కాదు, A+Bని అనమాట. ఇక కాంబినేషన్ ఆఫ్ ఎఫిడ్రిన్ అండ్ ఎమనోఫైలిన్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ బ్రాంకిల్ ఆస్మా. ఇవి 2 వాటి ఇండివిజువల్ యాక్షన్కి సరి సమానం. అదే సినర్జిజం, నేను ఇందాక చెప్పింది సినర్జిజం. A+B ట్వైస్ AB అయిపోతుంది. 2 డ్రగ్స్ కామన్గా తీసుకుంటే వాటి యాక్షన్ పెరుగుతుంది అనమాట. ప్రోకెన్ అండ్ ఎడ్రిలిన్ కంబైన్డ్గా తీసుకుంటే ఎడ్రిలిన్ ఇంక్రీజెస్ ద డ్యూరేషన్ ఆఫ్ ప్రోకెన్. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఎప్పుడైతే థెరపటిక్ ఎఫెక్ట్ చాలా ఒక సింగిల్ డ్రగ్తో అచీవ్ చేయడం కష్టంగా ఉంది అన్నప్పుడు సినర్జిజం ఉపయోగపడుతుంది. కన్ఫ్యూజ్ కాకండి నేను అయినట్టు. ఇప్పుడు ఎడిటివ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే 2 డ్రగ్స్ ఒకేసారి వేసుకుంటే వాటి ఇండివిజువల్ యాక్షన్, వాటి సమ్ ఆఫ్ యాక్షన్ ఈక్వల్ అనమాట. సినర్జిజం ఏంటంటే 2 లేదా 3 డ్రగ్స్ ఒకేసారి వేసుకున్నప్పుడు వాటి ఇండివిజువల్ యాక్షన్ కొంచెం ఇంక్రీజ్ అయినట్టు ఉంటుంది. ఎగ్జాంపుల్ ప్రోకెన్, ఎడ్రిలిన్ కలిపి తీసుకుంటే ఎడ్రిలిన్ ఇంక్రీజెస్ ద డ్యూరేషన్ ఆఫ్ ప్రోకెన్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ డైరెక్ట్గా అడగొచ్చు ఎగ్జామ్లో, బాగా గుర్తుపెట్టుకోండి. యాంటగనిజం సినర్జిజంకి ఆపోజిట్. 2 డ్రగ్స్ కంబైన్ చేసి తీసుకుంటే ఒకదాని యాక్షన్ ఇంకోటి తగ్గిస్తుంది అనమాట. యాక్షన్ ఆఫ్ వన్ డ్రగ్ ఈజ్ అపోజ్డ్ బై అదర్ డ్రగ్ ఇన్ ది సేమ్ ఫార్మకలాజికల్ సిస్టమ్. అంటే ఫార్మకలాజికల్ సిస్టమ్ అంటే మన బాడీ. యాంటగనిస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడు వాడతామంటే డ్రగ్ పాయిజనింగ్. యాంటగనిజం వెరీ యూస్ఫుల్ ఇన్ డ్రగ్ పాయిజనింగ్. సినర్జిజం ఎప్పుడు యూస్ఫుల్ అంటే ఒక సింగిల్ డ్రగ్తో ఎప్పుడైనా మన థెరపటిక్ ఎఫెక్ట్ అచీవ్ చేయలేకపోతే అప్పుడు సినర్జిజం యూస్ఫుల్ అవుతుంది. యాంటగనిజం డ్రగ్ పాయిజనింగ్లో అవుతుంది. ఓపియాయిడ్ పాయిజనింగ్ ఉందనుకోండి, ఓపియాయిడ్ పాయిజనింగ్లో, బార్బిట్రేట్ పాయిజనింగ్లో యాంటగనిజమే వాడతాం. ఒక డ్రగ్ యాక్షన్ ఇంకోటి ఆపోజిట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, యాసిడ్ పాయిజనింగ్లో మిల్క్ ఆఫ్ మెగ్నీషియాని యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఆల్కలైన్ ఎఫెక్ట్ ఆఫ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా న్యూట్రలైజెస్ ద ఎఫెక్ట్ ఆఫ్ యాసిడ్ పాయిజనింగ్. నెక్స్ట్ ఎడ్రినలిన్, ఎస్టైల్కోలిన్ 2 యాంటగానిస్ట్, దే న్యూట్రలైజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఈచ్ అదర్. ఎడ్రినలిన్ వాసో కన్స్ట్రిక్టర్, ఎస్టైల్కోలిన్ వాసో డైలేటర్. అయోడోసింక్రసీ
అన్వాంటెడ్ అడ్వర్స్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. డ్రగ్ ఎలర్జీ అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఒక డ్రగ్ నార్మల్గా మనం వేసుకునేది అది అనుకోకుండా ఒక యాక్షన్ చూపిస్తే అది అడ్వర్స్ ఎఫెక్ట్ అనమాట. డెఫినేషన్ ఏంటంటే అన్ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ టు ఎ డ్రగ్ విచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఫార్మస్యూటికల్ యాక్షన్. మన డిజైర్డ్ యాక్షన్ కాకుండా అన్వాంటెడ్ అడ్వర్స్ ఎఫెక్ట్ని ఐడియోసింక్రసీ అంటారు. ఇప్పుడు స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆస్పిరిన్ మే కాజ్ గ్యాస్ట్రిక్ హెమరేజ్, ఇది ఐడియోసింక్రసీ. ఇట్ ఈస్ ఆల్సో అడ్వర్స్ ఎఫెక్ట్ అంటారు. ఇప్పుడు క్వినైన్ నార్మల్గా క్వినైన్ యాక్షన్ అది కాదు, యాంటీ అర్థమెటిక్గా తీసుకున్నాం కానీ రింగింగ్ ఇన్ ఇయర్స్ అడ్వర్స్ ఎఫెక్ట్, అన్వాంటెడ్ అడ్వర్స్ ఎఫెక్ట్. ఇప్పుడు కొంతమంది సమ్ ఆర్ సెన్సిటివ్ టు పెన్సిలిన్, సల్ఫనమైడ్స్, దే ప్రొడ్యూస్ సివియర్ టాక్సిక్ సింప్టమ్స్. ఐడియోసింక్రసీకి టాలరెన్స్కి కన్ఫ్యూజ్ కాకండి. ఐడియోసింక్రసీ అంటే అన్వాంటెడ్ సైడ్ ఎఫెక్ట్. టాలరెన్స్ ఏంటంటే మనం చాలా లార్జ్ డోసెస్ తీసుకొని ఈసారి మీ ఫ్రెండ్కి 250 mg ఆఫ్ పారాసిటమాల్ పని చేస్తున్నా, మీకు 650 వేసినా పని చేయట్లేదంటే యూఆర్ టాలరెంట్ టు దట్ డ్రగ్. వేసి బాడీ ఇమ్యూన్ అయిపోయింది అనమాట. ఇమ్యూన్ అంటారు కదా అలా. అన్యూజువల్లీ లార్జ్ డోసెస్ ఆఫ్ ఎ డ్రగ్ ఈజ్ రిక్వైర్డ్. ఒక నార్మల్ రెస్పాన్స్ ఎలిక్ట్ చేయడానికి యూ హ్యావ్ టు యూజ్ గ్రేటర్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ అనమాట. అన్యూజువల్ లార్జ్ డోస్ ఆఫ్ ఎ డ్రగ్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎలిసిట్ అన్ ఎఫెక్ట్ ఆర్డినర్లీ ప్రొడ్యూస్డ్ ఇన్ నార్మల్ థెరపటిక్ డోస్ ఆఫ్ ఎ డ్రగ్. దిస్ ఫినామినా ఇస్ టర్మ్డ్ యాజ్ డ్రగ్ టాలరెన్స్. ఇప్పుడు స్మోకర్స్ టాలరెంట్ టు నికోటిన్. మన మమ్మీస్ ఉన్నారు టీకి టాలరెంట్ అనమాట. ఒక కప్ ఇస్తే సరిపోదు, 2-3 కప్స్ కావాలి. ఆల్కహాలిక్స్ కెన్ టాలరేట్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్. ఇప్పుడు సూడో టాలరెన్స్ ఉంటుంది, ట్రూ టాలరెన్స్ ఉంటుంది. ట్రూ టాలరెన్స్ మనం ఎప్పుడు చూస్తామంటే ఇంట్రావీనస్ ఇచ్చినప్పుడు, ఓరల్ ఇచ్చినప్పుడు ట్రూ టాలరెన్స్ ఇస్తాం. సూడో టాలరెన్స్ మాత్రం ఓన్లీ ఓరల్గా డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఉంటుంది. టాకీఫైలాక్సిస్ అక్యూట్ టాలరెన్స్ అంటారు. ఇప్పుడు ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్ దట్ ఒక సర్టైన్ డ్రగ్స్ రిపీటెడ్గా ఇచ్చి ఆ సెల్స్ రిసెప్టార్స్ బ్లాక్ అయిపోతాయి అన్నమాట పర్టికులర్ డ్రగ్. ఇప్పుడు మీరు ఎంత డోస్ పెంచినా యాక్షన్ పెంచలేరు. అదే టాలరెన్స్లో ఇఫ్ యూ ఇంక్రీజ్ ద డోస్ యాక్షన్ ఇంక్రీజ్ కాకపోవచ్చు. కానీ టాకీఫైలాక్సిస్లో వాట్ ఎవర్ యూ వాంట్ రెస్పాన్స్ ఏదైతే తగ్గిందో అది మీ డోస్ పెంచినా పెరగదన్నమాట. ఎఫిడ్రిన్ ఉంది, ఇచ్చి బ్రాంకిల్ ఆస్తమాకి లెస్ రెస్పాన్స్ వస్తుంది. నెక్స్ట్ యాంఫిటమైన్, కోకేన్, నైట్రేట్ కూడా అంతే. మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ ఇవి ఎలా చెప్పాలంటే యాసిడ్, వాటర్, ఆల్కహాల్ అలా యాసిడ్ బేస్ రియాక్షన్స్ వల్ల అనొచ్చు. ఇప్పుడు వాటర్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కానీ, యాసిడ్ బేస్ బ్యాలెన్స్ కానీ, టెంపరేచర్ కానీ సర్టెన్గా లేనప్పుడు ఈ ఫిజియాలజికల్ ఫ్యాక్టర్స్ మే మాడిఫై ద ఎఫెక్ట్ ఆఫ్ డ్రగ్స్. సో సేమ్ ఎఫెక్ట్స్ మీ బాడీలో డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు సేమ్ థెరపటిక్ ఎఫెక్ట్ కెనాట్ బి అచీవ్డ్. ఇప్పుడు సాల్సిలేట్స్ బాడీ టెంపరేచర్ ఉన్నప్పుడే ఫీవర్లోనే పనిచేస్తాయి. బాడీ టెంపరేచర్ ఫీవర్లో మాత్రమే పారాసిటమాల్ మీ బాడీ టెంపరేచర్ని తగ్గిస్తుంది. నార్మల్గా మీరు బాడీ పెయిన్స్కి హెడేక్ వేసినప్పుడు ఇట్ డస్ నాట్ రెడ్యూస్ యువర్ బాడీ టెంపరేచర్. సాల్సిలేట్స్ ఉన్నాయి. సాల్సిలేట్స్ బాడీ టెంపరేచర్ లేనప్పుడు యాక్షన్ నార్మల్గా ఉంటుంది. హెడేక్ అయితే హెడేక్, జస్ట్ ఇట్ వర్క్స్ యాజ్ యాంటీపైరెటిక్స్గా పనిచేయదు. జస్ట్ ఒక స్మాల్ ఎనసైడ్గా లేదా యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్గా మాత్రమే పనిచేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఐరన్. జిఐటి అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్ ఫ్రమ్ జిఐటి ఈజ్ మ్యాక్సిమం ఇఫ్ ద ఇండివిజువల్ హ్యాస్ ఐరన్ డెఫిషియన్సీ అనెమియా. అంటే ఐరన్ నువ్వు తీసుకుంటావంటే మీకు ఐరన్ డెఫిషియన్సీ అనెమియా ఉన్నప్పుడే దాని అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఉత్తప్పుడు నార్మల్గా ఉంటుంది. దీన్ని మళ్ళీ రిమెంబరెన్స్ కోసం రివిజన్ అప్పుడు ఇలా రాసుకున్నాం. ఉమెన్లో ఏంటి మార్ఫెండ్, ఎగ్జైట్మెంట్, అట్లా లాక్టేటింగ్ మదర్స్ ఏం తీసుకోదు, ఇట్లా రాసుకున్నా. షార్ట్ రివ్యూ రివిజన్.